హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇది గురువారం నాడు వేసుకున్న ముగ్గండి. బ్రహ్మముహూర్తంలోనే లేచి అన్ని పనులు చేసుకున్నానండి. ఇలాగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతానండి. మార్నింగే కనీసం ఒక అరగంట సేపు బయట పడతదండి. గుమ్మాలు గట్రా మనం అలంకరించుకునేది ఉంటే మాత్రం ఇంకా గుమ్మాలకు పసుపు రుద్దేది ఉంటే ఇంకొక అరగంట, గంట పడతదండి. ఖచ్చితంగా కూడా 3 గంటలకు లేచి కొంచెం కాళ్ళు, చేతులు కడుక్కొని బయటకొచ్చేసరికి 3:30 అవుతదండి. ఆ 3:30 నుంచి మొదలేస్తే 4:30 బయటే అవుతదండి. ఆ తర్వాత లోపలికెళ్ళి ఒక 50 నిమిషాలు ఇంట్లోనే పనుంటదండి. ఆ తర్వాతే మందిరం దగ్గరికి వెళ్ళిపోతానండి. అన్ని పనులయిపోతాయి. ఎందుకంటే ఈవినింగ్ లేచినప్పుడే చాలా పనులు చేసుకుంటానండి నేను. అందుకే త్వరగా నేను బ్రహ్మముహూర్తంలోనే పూజ స్టార్ట్ చేసుకుంటాను. అయినా తర్వాత లేట్ అవుతుంది. కానీ స్టార్ట్ మాత్రం నేను బ్రహ్మముహూర్తంలోనే చేస్తాను ఖచ్చితంగా. అందుకనే పాకులాడుతూ ఉంటానండి. త్వరగా అయిపోవాలి పని బయట లోపల అన్నట్టుగా. ముందు రోజు ఎన్ని చేసుకున్నా పొద్దున్నే లేసి చేసేయి కొన్నుంటాయండి. ముందు రోజు అన్నీ చేసుకోలేము మనము. ఇలా చక్కగా ఆకులు పెట్టి, పువ్వులు పెట్టేస్తున్నానండి. ఒక్కొక్క రోజు ఆకులు పెడతానండి బౌల్ కింద. తమలపాకులు పెడతాను. ఉన్నప్పుడు పెడతానండి. పెట్టి ఇలా చక్కగా రంగోలి వేసుకొని ఒక ముగ్గైతే మంచి ముగ్గైతే వేసుకున్నానండి. ఇంకా గడపలైతే ఈరోజు పూజించలేదండి. మొన్న పూజిచ్చాను నేను. మంగళవారం రోజు పూజిచ్చాను గడపలు. ఇంకా అవే ఉన్నాయి. శుక్రవారం కానీ, శనివారం కానీ పూజించుకోవాలండి. అది ఇలా నేను పనులైతే బ్రహ్మముహూర్తంలో లేచి ఈ పనులన్నీ చేసుకున్నానండి. ఎందుకనంటే ఇన్ని పువ్వులు ఎందుకంటే ఈ సీజన్‌లో వస్తున్నాయండి. అందుకనే ఇన్ని పువ్వులేస్తున్నాను. సీజన్ లేనప్పుడు అన్ని వేయనండి. సీజన్‌లో వస్తున్నాయి. అయి లోకల్ గులాబీ అండి దొరుకుతాయి. అందుకనే చక్కగా ఆ పువ్వులైతే ఎక్కువ చల్లుకుంటూ ఉంటున్నానండి. ఇంతింత ఎక్కువగా ఎందుకు పెడుతున్నారని కూడా అనుకోవచ్చు మీరు. కానీ ఉన్నాయి కదా అన్నట్టుగా పెడుతున్నానండి. గుమ్మానికి పెడితే నాకు చాలా సంతోషమండి. అందుకే గుమ్మానికి పెడుతూ ఉంటాను. పువ్వులు పెట్టడం వల్ల చక్కటి కళొస్తదండి. ముగ్గుకి, పువ్వులకి ఎంత కళుంటదండి. ఎవ్వరు చూసినా కూడా మన గుమ్మాల వైపు మంచిగా ఉన్నాయని మనసులో అనుకుంటారండి. అలాగే మనం కూడా మనం లేచినప్పుడు ఉదయాన్నే లేచినప్పుడు గుమ్మాలు అలంకరించుకునే పని మాత్రం చేసుకోవాలండి. చాలా మంచిది మనం ఈ పని చేసుకుంటే పొద్దున్నే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.